మారింది. ఇక జగన్ మాత్రమే కాదు, కాపుల పెద్దగా చెప్పే ముదరగడ పద్మనాభం సైతం కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు అంబటి రాంబాబు కుమార్తె సైతం కాపులను టార్గెట్ చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా, ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను. నేను గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ళ పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది. అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే, ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అక్కడితో వాళ్ళు ఆగలేదు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చాలా కన్వీనియంట్గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్గా హెరాస్ చేయడం జరిగింది. అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈరోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా. ఇటు ముదరగడ కుమార్తె క్రాంతి మాత్రం తన తండ్రి రాసిన లేఖపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే పేరు మార్చుకున్న ఆయన ఆలోచన మాత్రం మారలేదన్నారు. ఒకసారి తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న తర్వాత కాపుల విషయం ఆయనకు ఎందుకు అని ప్రశ్నించారు ముదరగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కాపు నేతలు చలో గుంటూరుకు పిలుపునిచ్చారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి నెల 7వ తారీఖున చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి విశాఖ నుంచి 200 కార్లు, 500 బైక్లతో భారీ ర్యాలీ తీస్తామన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం అంబటిని అరెస్ట్ చేసిందన్నారు అమర్నాథ్. ఆయన కుటుంబానికి కాపు సామాజిక వర్గం పూర్తి అండగా ఉంటుందన్నారు గుడివాడ. రాజ్యాధికారం రాకపోవచ్చు, కానీ రాజ్యాధికారంలోకి రావాల్సింది ఎవరు అని చెప్పి నిర్ణయం తీసుకునేటువంటి సామాజిక వర్గం రాష్ట్రంలో కాపులు. సో అటువంటి సామాజిక వర్గాన్ని ఎదుటి పార్టీలో ఉండడానికి వీల్లేదు. ఎదుటి పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని అయితే ఎలిమినేట్ చేయాలి. ఆయనకి ఎవరో మనం ధైర్యం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ ఇప్పుడు వారు జైల్లో ఉన్నప్పుడు కుటుంబానికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాళ్ళందరి మీద ఉందనేటువంటి అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తాము. అది మన ప్రాంతం నుంచి మొదలవ్వాలి. మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచే మొదటగా మనం వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. సో రేపు 7వ తారీఖున జరగబోయేటువంటి ఈ చలో గుంటూరు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు అందరూ కూడా రేపు అటు విశాఖపట్నం, ఇటు అనకాపల్లి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మన నాయకత్వం అంతా కూడా బయలుదేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా కూడా ఇప్పుడే ధర్మశ్రీ గారు చెప్పడం జరిగింది. ఏ మండలం నుంచి ఎవరు బయలుదేరుతారో, ఎంతమంది బయలుదేరుతారో అనేటువంటిది సాయంత్రం కల్లా ఒక రూట్ మ్యాప్ అనేటువంటి ఫిక్స్ చేసుకుంటాం. అంబటి రాంబాబు అరెస్ట్ని కాపు కులంపై దాడిగా చూడాలా? ఈ విషయంలో వైసీపీ
అకస్మాత్తుగా కాపు కార్డును ఎందుకు ప్రయోగించింది? మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశంపై ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కాపు కార్పొరేషన్ మాజీ మెంబర్, అలాగే మరి చినిమిల్లి వెంకటరాయుడు వైసీపీ నుంచి మనకి అందుబాటులో ఉంటారు. నమస్తే అండి చినిమిల్లి వెంకటరాయుడు గారు. నమస్తే అండి వేణుగోపాల్ రాయుడు గారు. ఫస్ట్ వేణుగోపాల్ రాయుడు గారు, నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ కాపుల మీద పగేనా? కూటమి ప్రభుత్వం కాపుల మీద పగ సాధిస్తోందా ఆంధ్రప్రదేశ్లో? మన అసలు అంబటి రాంబాబు గారు చేసినటువంటి దూషణ పర్వం ఏ విధంగా సాగిందో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా అందరూ విన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సరే, నేనేమంటానంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక సాకు దొరికింది. తర్వాత విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పాడు. ఆయన మొన్న సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ప్రముఖంగా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపలేము, జగన్ అధికారంలో రావటం కల్లా ఏంటంటే ఈ కూటమిలో స్ప్లిట్ తీసుకొస్తే తప్ప, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేస్తే తప్ప, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిస్తే తప్ప ఈ జగన్ గారు మళ్ళీ తిరిగి గద్దె ఎక్కలేడని చెప్పేసి ఒక మాట ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఆ స్థాయిలో ప్లానింగ్ చేయగలిగే స్ట్రాటజిస్టులు ఎవరు కూడా జగన్ క్వార్టర్లో లేరని కూడా చెప్పాడు. అది జగన్ గారు సవాల్గా తీసుకున్నాడు. సవాల్గా తీసుకుని నేను ప్లానింగ్ చేయకపోవడం, స్ట్రాటజీ లేకపోవడం అనేటటువంటి ఒక దీని మీద, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు కొంతమంది ఉన్నారు కదా, ఏదైతే నెయ్యి కుంభకోణం కానివ్వండి, ఇతరత్ర చాలా కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చుని వాళ్ళ మేధోమథనంలోంచి పుట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్ చైల్డే ఈ కాపు కులం మీద కూటమి ప్రభుత్వం దాడి అనేటటువంటి అంశం. వారికి ఈ గడిచిన సంవత్సరంన్నరలో ప్రభుత్వ కార్యకలాపాల మీద, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కనీసం అసెంబ్లీకి పోయి మాట్లాడడం కాదు కదా, పల్లెత్తి చేయడానికి కానీ విమర్శించడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ బూతుల రాంబాబు గారు ఏదో మాట్లాడాడని చెప్పేసి దాన్ని ఒక సాకుగా తీసుకుని అసలు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కంటే టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అని, ఒకటేంటంటే కల్తీనే వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం అంటే డైవర్షన్ పాలిటిక్స్, రెండోది ఏంటంటే కాపు కులాన్ని దాడి చేశారనేటటువంటి ఒక జరిగిన సంఘటనకు వక్రభాష్యం చెప్పి దాని ద్వారా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుంచి దూరం చేయాలనేటువంటి ఒక కుటిల పన్నాగం జగన్మోహన్ రెడ్డి గారు కోటరి విజయసాయి రెడ్డి గారి మాటలను ఛాలెంజింగ్ గా తీసుకుని అమలు చేస్తా ఉన్నారనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ కాపు టైగర్ లేదా కాపులకి ప్రతీక ఇటువంటి మాటలన్నీ చెప్పే ముందు అసలు అంబటి రాంబాబు గారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించాడు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తానే ఉన్నాడు. నేనేమంటానంటే ప్రతి పక్షికి ఈ ప్రకృతిలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నెమలికి కొన్ని ఉంటాయి, కాకి కొన్ని ఉంటాయి, కోకిలికి కొన్ని ఉంటాయి, అలాగే జంతువులకు కూడా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఎవ్రీ క్రీచర్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ దేర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే అకార్డింగ్ టు ది ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్, అంటే అవన్నీ కూడా ఏదైతే మనం ఆంథ్రోపాలజీ నుంచి మానవ పరిణామ క్రమం కానీ ఇతరత్ర అవన్నీ చూసుకుని వస్తే ఈ సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అసలు అంబటి రాంబాబు గారికి ఆ క్యారెక్టర్ ఏదైతే ఈ సామాజిక వర్గం చెప్పుకుంటా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. కుందాతనం, గౌరవంగా ఎదుటివారికి గౌరవించి ప్రవర్తించడం, పెద్దరికంగా ఉండటం, మాట్లాడేటప్పుడు తోలకండి. ఎందుకంటే కాపు ఇతరత్ర కొన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఊరి పెద్దల కింద గతంలో వ్యవహరించినటువంటి చరిత్ర మనకి అనేక సబ్జెక్ట్స్ ద్వారా మనకు తెలుసు. అది కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, వేలమ్మ దొర అవ్వచ్చు, ఏదైనా కొన్ని సామాజిక వర్గాలు ఊరి పెద్దలుగాను లేకపోతే భూకామందులుగాను ఉండి ఆయా గ్రామాలను సుభిక్షంగా అన్ని సామాజిక. వేణుగోపాల్ రెడ్డి గారు, నిన్న కాపులు కొంతమంది మీటింగ్ పెట్టారు. రేపు 7వ తారీఖున చలో గుంటూరు పిలుపునిచ్చారు. కమింగ్ టు దట్ పాయింట్, ఆ రకమైనటువంటిది అసలు అంబటి రాంబాబు గారి దగ్గర ఏ కోసా నాకైతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా పాత్రలో కానీ ఆయన దగ్గర ఎక్కడ కనబడలే. ఎకిలి వేషాలు, హేళన ధోరణి, రోడ్డు మీద కుప్పిగెంతులు వేయటం,
ఆయన ఆయన తోచిన రీతిలో ఆయన చేసుకున్నాడు. దానికి అంబటి రాంబాబు గారి కింద ఆయన అంబటి రాంబాబు గారిగానే చూడాలి తప్ప కాపు టైగర్ అది ఇది అని లేనిపోని అన్ని కూడా ఏదో అంటగట్టి ట్యాగులు అంటగట్టి ఆ రకంగా లబ్ధి పొందామని జగన్ గారు చేసేటువంటి దుష్ప్రయత్నం. తర్వాత పద్మనాభరెడ్డి గారు ఓపెన్ గా జీవో ఇచ్చేసి జీవోలో అప్లై చేసుకున్నాడు. నాకేమీ సంబంధం లేదు, నేను రెడ్డిని కులం మార్చుకున్నానని చెప్పాడు. ఇక ఆయన కాపుల గురించి ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్స్ గురించి కానీ కాపులకు సంబంధించిన అంశాల మీద కానీ ఏదైనా ఒక్క మాట పద్మనాభరెడ్డి గారు ఏ రోజన్నా మాట్లాడా? మాట్లాడకుండా ఇప్పుడు మళ్ళీ మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మా జిల్లా వాసులందరికీ తెలుసు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎవరో కూడా సీరియస్ గా తీసుకోవడం మానేసి చాలా కాలం అయింది. ఆయన ఈవేళ మళ్ళీ అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆయన వెనక నుంచి తోలి నడు అంటే మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీరు అడిగినటువంటి చెలో గుంటూరు 7వ తారీఖు, అసలు దాంట్లో ఎంతమంది ఇప్పుడు 200 కార్లు వేసి బయలుదేరుతున్నారు. ఇందాక మీ మాటల్లో నేను విన్నాను. మీ ఇందాక మీ ఛానల్లో వచ్చినటువంటి దీంట్లో 200 కార్లో ఎంతమంది కాపులు ఇస్తారు? ఎవరన్నా కౌంట్ చేస్తారు ఇటు కాపా లేకపోతే ఇంకొకట అని కౌంట్ చేసేటటువంటి వెరామీటర్స్ టెక్నాలజీ ఏమన్నా మన దగ్గర ఉందా? 200 కార్లు ఏముందండి? కారు కిరాయి పెడితే 200 కార్లు వస్తాయి. దానికి కాపులు అని చెప్పి అంటారు. అంత మాత్రాన కాపులు అందరూ వెళ్ళిపోయారని చెప్పి కాపులు మొత్తం 200 కార్లలోని పూరా కాపులే ఉన్నారని చెప్పడానికి అసలు ఆధారాలు సాక్ష్యాలు కూడా ఏమి ఉండవు. అది ఈవేళ డబ్బుతోటి ముడిపడి ఉన్న అంశం. డబ్బు ఇప్పటిగా వైకాపా వాళ్ళ దగ్గర ఉంది. దోచిన డబ్బు అంతా కూడా మంచి మూటలు కట్టి దాచుకుని ఉంచుకున్నారు. ఈవేళ ఒకటేంటి ఏదైనా చేయగలుగుతారు. 200 కార్లు ఇటు 2000 కార్లు పెట్టగలుగుతారు. ఇంకా ఓపుకుంటే చార్టెడ్ ఫ్లైట్స్ వేసి వైజాగ్ నుంచి గుంటూరుకి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి గుంటూరు తరలించగలుగుతారు. ఏదైనా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ ఎ క్రైటీరియా. కార్ల నెంబర్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రైటీరియా. బట్ సామాన్య సగటు కాపు సోదరిమణుల యొక్క హృదయాల్లో ఏముందనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అంబటి ఒక్క నిమిషం రాంబాబు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చినిమిలి వెంకటరాయుడు కూడా ఉన్నారు మనతోటి. ఒకసారి నేను మళ్ళీ తీసుకుంటాను. చినిమిలి వెంకటరాయుడు గారు నమస్తే. నమ్ముతున్నారా అని ఆలోచించుకోవాలి. వేణుగోపాల్ రెడ్డి గారు ఓకే. చినిమిలి వెంకటరాయుడు గారు, ఎందుకు అంబటి రాంబాబు అరెస్ట్ ని కాపుల మీద దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ? ఇది ఎవరు చిత్రీకరించారు? విషయాలు ఏంటంటే హలో 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 వినిపిస్తుందండి వెంకటరాయుడు గారు. ఎవరు చిత్రీకరించలేదు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసినటువంటి దాడి అది ప్రజాస్వామ్యంగా ఉన్నదా లేదా, అది ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో అది టీవీల్లోనూ అట్లా అందరం కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటి అందరం కూడా ఆ విధానాన్ని ఎంచేదంటే ప్రజాస్వామ్యంలో ఉండి ఇళ్ల మీదకి వెళ్ళి అక్కడ మహిళలు ఉన్నారని కూడా చూడకుండా మరి అసలు ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు కూడా ఉండగా కూడా అంత దౌర్జన్యంగా వ్యవహరించే తీరు ప్రతి ఒక్క కాపుల్లో దాన్ని చాలా బాధాకరంగా భావించబట్టి అందరూ కూడా కాపులు స్పందించడం జరుగుతూ ఉంది. వారు అన్నట్టుగా అందరూ కాకపోయినా కాపులు చాలా మంది దాన్ని ఖండించడం, దానికోసం కనీసం వారి ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలనేటువంటి ఉద్దేశం. ఇచ్చేదంటే ఈ మాట్లాడే రూపుడు ఏంటంటే ఆయన భాష బాగాలేదు, అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. అక్కడ టీవీలో సరిగ్గా చూస్తే అర్థమవుతా ఉంది. వాళ్ళు ఘర్షణ వాతావరణం ఆడవాళ్ళతో సహా చాలా మంది తిట్టిన తర్వాతే రాంబాబు గారు లంచా ఉడగల్లారా రండి చూసుకుందామనే పదం వాడటం జరిగింది. తర్వాత వచ్చే మాట ఏంటంటే సరే ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, చంద్రబాబు నాయుడుని తీసుకొస్తారా, వాళ్ళ అమ్మ మోహన్ తీసుకొస్తారో తీసుకురండి అన్న మాట మాట్లాడేవో. అది నా మాట తప్పు, పొరపాటుగా నేను మాట్లాడేదని చంద్రబాబు నాయుడు ఆయన తిట్ల. ఆ మాట ఫ్లోలో వచ్చింది, నా తప్పు అని చెప్పేసి ఆయనే ఉపసంహరించుకోవడం కూడా జరిగిన తర్వాత కూడా దాని మీద దాడి కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆయన పొరపాటు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటే ఏ కోపం స్పందించవలసిన అవసరం ఉంటుందండి. అలా చట్టపరంగా చర్య తీసుకుంటే దాన్ని మాట్లాడవలసిన అవసరమే లేదు. మరి ఇప్పుడు చట్టపరంగానే కదా అంబటి రాంబాబు పైన చర్య తీసుకుంటున్నది. అసలు ఇంటి మీదకి వెళ్ళి అంత దౌర్జన్యం చేసి ఇల్లు బద్దలు కొట్టిన దాని మీద మరి వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి కదా.
అసలు మరి వాళ్ళ తప్పులేం కాదని చెప్తున్నారు కదా. వేణుగోపాల్ రెడ్డి గారు. దాని గురించే ప్రతి వాళ్ళ కూడా మేము అందరూ కూడా స్పందించవలసి వచ్చిందండి. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు. ఏంటంటే అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేసిన వాళ్ళను ఉపేక్షించి అంబటి రాంబాబు ఆ రోజు కోపంలో అదే ఆవేశంలో అక్కడ జరుగుతున్న గలాటాలో ఆవేశంలో అన్న మాటలను మాత్రమే మీరు తీసుకుని ఇదే చట్టం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంతే, దాని మీద మేము స్పందించవలసి వస్తుంది. కానీ లేకపోతే ఆ చట్టపరంగా తీసుకుంటే ఎవరో మాట్లాడేది ఉండేవాళ్ళమే కాదు. దాన్ని క్లియర్గా కనపడతా ఉంది కదండి ఇది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు లేవనెత్తిన పాయింట్ కి వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను అడిగారు కదా మీరు, నన్ను అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. ఒకటి ఏంటంటే దాడి జరిగినటువంటి విషయాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొత్తం యావత్తు కూడా అందరూ ఖండిస్తున్నారు. ఖండించడం కాదు, కేసులు పెట్టారా వాళ్ళపైన? వినండి, కేసులు కూడా నమోదు అవుతున్నాయి. దాన్ని ఏమి కూడా అసలు కనపడతారు. ఏ ఒక్కరైనా అరెస్ట్ చేశారంటారా? పరిస్థితి లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయరా? అలా కాదు, నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ రకమైన ఆలోచించండి, ఏ ఒక్కరైనా అరెస్ట్ చేశారా? చట్టబద్ధంగా తీసుకోండి. అది అధికార పార్టీలో చట్టబద్ధంగా జరిగి తీసుకొచ్చి ఎవరు మాట్లాడతారు? ఆయన పొరపాటు మాట్లాడారని ఆయన మాట వెనక్కి తీసుకున్నాడు. సరే, తర్వాత ఏదో చట్టబద్ధంగా తీసుకోవచ్చు. ఇళ్ల మీదకి వెళ్ళేసి అసలు భయప్రాంతం చేసేసి పరిస్థితి ఉంది. దానికి అలా సమర్థించడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఓవర్లాప్ అయిపోతాను. ఆయన అడుగుతుంది ఏంటి అంటే అందరూ ఖండించారు. అలా కాదు. ఓకే, ఇక్కడ ఒకటే వేణుగోపాల్ రెడ్డి గారు, దాడిని అందరూ ఖండించారు. ఆయన అన్న మాటలను ఆయనే ఖండించుకున్నారు. దాడిని అందరూ ఖండించారు. అంబటి రాంబాబు అన్న మాటలను అంబటి రాంబాబు కూడా ఖండించుకున్నారు. సో ఖండించుకున్న ఆయన్ని అరెస్ట్ చేసి దాడిని అందరూ ఖండించారు అనడం కరెక్ట్, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనేది వైసీపీ వాదన. నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలో మీరే మాట్లాడేస్తుంటే ఎలాగా? కేసులు కూడా కడుతున్నారే, దాడి చేసిన వాళ్ళమే కేసులు కడుతున్నారు. దాంట్లో మినహాయింపు ఏమీ లేదు. దాడి చేసిన వాళ్ళమే కేసులు కడుతున్నారు. కేసులు కట్టకుండా మారణకాండం సృష్టించే అసలు ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి. కనపడతాం కదా, అరెస్ట్ చేయలేదు కదా. మరుసటి రోజు మళ్ళీ ఇంకో ప్రజాప్రతినిధులకు వెళ్ళారు. ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంకో ప్రజాప్రతినిధి. ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే ఓవర్లాప్ అయిపోతుంది. వెంకటరెడ్డి గారు, ఓకే, ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేసిన వాళ్ళపైన కేసులు కడుతున్నామని చెప్తున్నారు. ఓకే, కానీ మీరు దీన్ని కులం కోణంలో ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు ఇంటి పైన జరిగిన దాడికి కాపు కులం పైన జరిగిన దాడిగా ఎందుకు మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇది మూడోసారి సార్, ఇది మూడోసారి కాపుల్ని ఇప్పుడు నిరాహార చేస్తున్న రంగా గారు నడి రోడ్డు పైన కిరాతకంగా నరికినప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ లోనే జరిగింది. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కోడి శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు సారథ్యం ఉండగా ఆ మాట మీద అప్పుడు పనిచేసిన పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి దేవినేని రాజశేఖర్ గారి దగ్గర నుంచి చాలా మంది దాని మీద ఎక్కడి నుంచి వచ్చారు, కోవిలకుంట్ల నుంచి కిరాయి మనుషులు వచ్చారు. కోవిలకుంట్ల కిరాయి మనుషులను ఎవరు హైర్ చేశారు, ఎవరు పేమెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా హిస్టారికల్ గా ఉన్నాయి. ఆ ఇవన్నీ వాస్తవాలు మీకు తెలుసు రాయుడు గారు, వెంకటరెడ్డి గారు. ఈ విషయాలు మీకు కూడా తెలుసు. వెంకటరెడ్డి గారు అంశాన్ని ఎప్పటికీ రాజకీయ కోణంలో దీన్ని సజీవంగానే ఉంచుతారా? రంగా కోణంలో అంటే ఒక భావోద్వేగమైన అంశంగా, ఒక సామాజిక వర్గంలో దాని గురించి దాన్ని సజీవంగా ఉంచలేదు, దాన్ని మర్చిపోయాం. మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడవలసి వస్తుంది. అసలైన విషయాలు సార్, అవి అసలైన విషయాలు. రంగా గారి తర్వాత ప్రజా తీర్పు అనేక సందర్భాల్లో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రంగా తర్వాత కాపులు అంతగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణే ఇప్పుడు టీడీపీ
లో ఉన్నారు, కూటమిలో ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. టీడీపీ కాపులందరూనేమో అంటే పవన్ కళ్యాణ్ వెనుకున్నారు. పవన్ కళ్యాణ్ మీరు అలా మాత్రం కాదండి. ఇది కాపులపై పవన్ దాడి, కళ్యాణ్ గారు రంగా అని అప్పట్లో చంపారు అని అదే దాని చుట్టూనే తిరుగుతున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక విషయాలు ఎత్తుకోవడం అంతే. రెండు కోణాలుగా చూడాలి సార్. ఎలాగంటే కాపులందరూ ఒక పార్టీలో ఉండరు కదా, కాపులందరూ ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు. అది కాదు కదా అక్కడ. అలాగే కమ్మలందరూ ఒక పార్టీలో ఉన్నారు, గిరిజనులందరూ ఒక పార్టీలో ఉన్నాయి, అందరూ కులమంతా ఒక పార్టీలో ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆయన మేమేం విమర్శించట్లేదు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసినప్పుడు ఏం జరిగిందన్నో తెలుసు. జగమెరిన సత్యం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారన్న విషయం తెలుసు. ఇవాళ ఒక రాంబాబు మీదకి అంత సీరియస్ గా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఖండించారా? ఎవరు ఖండించరా? ఖండించలేదు. ఒక నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు, చిరుమిల వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడేటప్పుడు ఒక నిమిషం అండి వెంకటరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. ఆ రోజు అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా వెహికల్ని చుట్టుముట్టేసి ఆయనపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, అక్కడ మామూలుగా ఉన్నాయి? ఒకసారి చూద్దాం అంబటి రాంబాబు ఆ రోజు మాట్లాడేటప్పుడు ఉన్న పరిస్థితులు. అదిగో పోలీస్ వెహికల్ వస్తూ ఉంది. భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ అన్నప్రసాదము సేవించవలసిందిగా కోరుతున్నాము. సో ఇది అంబటి రాంబాబు ఆ రోజు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ చుట్టుముట్టేశారు, బెల్లనవ్వునటువంటి పరిస్థితులు సృష్టించారు, దాడికి ప్రయత్నించారని అన్నారు. కానీ పోలీస్ ఎస్కాట్ వాహనం అక్కడ వెళుతుంది, పోలీసులు కూడా అక్కడ ఎస్కాట్ చేస్తున్నారు. ముందుకు వెళ్ళిపోమని చెప్తున్నప్పటికీ కూడా ఆ వెహికల్లో నుంచి దిగే ప్రయత్నం చేశారు. సో అక్కడ చుట్టుముట్టేసిన పరిస్థితులు ఏమీ లేవు అనే చెబుతూ ఉన్నారు. అక్కడ కొంత దూరంగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఊగిపోతూ ఈ మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు పైన అనేది. వెంకటరెడ్డి గారు, ఎంత ఆయన ఊగిపోవడం అనే విషయం ఎందుకు వచ్చిందంటారు? అక్కడ ఎంత ఘర్షణ చెప్పి ఆయన ఎంత చుట్టముట్టకపోతే ఆ పరిస్థితి వచ్చిందంటారు. అంత ఆ పరిస్థితి జరిగిన తర్వాతే ఆయన వెంకటరెడ్డి గారు, అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే వెహికల్ ఎక్కడ చుట్టుముట్టేసిన పరిస్థితి కనిపించట్లేదు. వెహికల్ మూవ్ అయిపోవటానికి వే ఉంది. కొంచెం దూరంగానే వైసీపీ కార్యకర్తలు, అక్కడ టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు కనబడుతున్నారు. వెహికల్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆపి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అని వాళ్ళు తిట్టిన దాని మీదే ఆయన దిగి మాట్లాడవలసి వచ్చిందండి. వాళ్ళు భయంకరంగా తిట్టిన తర్వాతే ఆ ఉద్రేకంలో మాట్లాడాడు ఆయన. అది ఒకసారి చూడండి. ఆయన ఉద్రేకంగా మాట్లాడగల కారణం వాళ్ళు చాలా భయంకరంగా తిట్టిన తర్వాత ఫ్లెక్సీ విషయంలోను. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు ఏమండి చెప్పండి. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేద్దాం. ఆ రోజు అంబటి మాట్లాడిన మాటల బయట కూడా ఉంది, ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం దాన్ని.
ఎస్ వెంకటరెడ్డి గారు, అక్కడ అంబటి రాంబాబు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ మాటలు మాట్లాడారు అనేది కూటమి నేతల ఆరోపణ. ఆయన అక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, చుట్టుముట్టేసిన పరిస్థితి ఏమీ లేదు, వెహికల్ మూవ్ అవుతూ ఉంది, కొంచెం దూరంగానే. చాలా విపరీతమైన ఘర్షణ తర్వాతే జరిగిందండి. కానీ అక్కడ ఎక్కడ ఘర్షణ లేదు, నినాదాలు మాత్రమే చేస్తున్నారు, కొంచెం దూరంగా నిలబడి నినాదాలు మాత్రమే చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టడానికి చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కూటమి నేతల ఆరోపణ. రెచ్చగొట్టడం ద్వారా కూటమి నేతలను రెచ్చగొట్టడం ద్వారా కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అనే ప్రీ ప్లాన్తోనే వచ్చారు అనేది కూటమి నేతల ఆరోపణ. ఫ్రీ ప్లాన్ కూడా ఆయన ఒక్కడే లేదంటారా? ఫ్రీ ప్లాన్ తోటి ఆయన ఒక్కడే వెళ్ళింది, ఫ్రీ ప్లాన్ తోటి వెళ్ళింది. ఫ్రీ ప్లాన్ ఒక్కడే వెళ్తాడా? ఆయన కారుని చుట్టుముట్టడం, ఆయన కారుని చాలా భయంకరమైన మాటలు మాట్లాడిన తర్వాతే ఆయన ఆ మాట మాట్లాడాడు. దాన్ని ఆయన వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. కానీ కార్ని ఎక్కడ చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఒకరిద్దరు వస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని ఆపి వెనక్కి తీసుకెళ్తున్నారు, కొంచెం దూరంగానే ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన కావాలి అని అక్కడున్న ఆ నేతలను రెచ్చగొట్టడానికే చేశారు అనేదే వాళ్ళ ఆరోపణ. ఘర్షణ అనేటువంటి జరిగిన తర్వాత వాళ్ళందరూ తిట్టిన తర్వాతనే మీ మీడియాలో వచ్చింది. ఓకే, ముందు జరుగుతారు. వేణుగోపాల్ రెడ్డి గారు, అప్పటికే అక్కడ వచ్చినటువంటి టీడీపీ నేతలు, కూటమి నేతలు అంబటి రాంబాబును విపరీతంగా దూషించారు. ఆ దూషణల కారణంగానే అంబటి రాంబాబు ఆవేశంలో ఈ మాటలు మాట్లాడారని అంటున్నారు. అయ్యా, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం స్థానికులు, పోలీస్ ఈవేళ ఏం చెప్పినా నమ్మరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకటే ఏంటంటే, ఆయన అనవసరంగా అంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం లేదా ఇతరత్ర అంశాలు, ఎప్పుడైతే వ్యక్తిగత దోషణలకు దిగాడో అప్పుడే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇతరులు కానీ తిరగబడడానికి ప్రయత్నం చేయడం, పోలీసులు ఆపడం అయింది. ఆయన వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా వెళ్ళకుండా ఆయన నేను హీరో అని అనిపించుకోవాలన్నటువంటి కొంత ప్రయత్నం చేశాడు ఆయన. సరే, ఎవరి పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో ఆయన ఏదో దాన్ని లబ్ధి పొందాం అని చూశాడు, చివరికి అబాస్పాలు అయ్యాడు ఆయన. ఒకటి మటుకు సక్సెస్ అయ్యారు. ఏంటంటే కల్తీ న్యాయ వ్యవహారాన్ని డైవర్ట్ చేయగలిగారు. ప్రస్తుతం దాన్ని డైవర్ట్ చేయడంలో అంబటి రాంబాబు ఒక ఇన్స్ట్రుమెంట్ గా జగన్ గారికి ఉపయోగపడ్డాడు. అక్కడతో ఆగకుండా ఇంకా కమ్యూనిటీ చిచ్చులు లేకొట్టి దాని ద్వారా కూటమిలో ఒక రకమైనటువంటి కాపుల మద్దతు కూటమికి ఉంది కాబట్టి దాన్ని దూరంగా జరపాలంటే కుటిలయత్నం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ విద్యులు ఇదివరకట్లాగా సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇంత వేగవంతంగా చురుగ్గా లేనటువంటి రోజుల్లో జరిగిన సంఘటనలు మసిపూసి మారేడుకే చేయగలిగారు. కానీ ఈవేళ ఈ విషయాలను మసిపూసి మారేడుకే చేయలేరండి. ఎందుకంటే ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈవేళ వీళ్ళు ఏం చేసినా గోబెల్స్ ప్రచారం అది తాత్కాలికం. ఆ 4 రోజులు ఉపయోగపడుతుంది తప్ప తర్వాత వెళ్ళదంటే నేను ఇందాక చెప్పింది మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. సగటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరిమణులు ఎవరైనా సరే ఈ జరిగినటువంటి సంఘటనల్ని అంబటి రాంబాబు గారికి అన్యాయం ఒకటి ఆ ఇంటి మీద జరిగినటువంటి దాడి సర్వత్రా ఖండిస్తున్నారు. అవి కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి. దాన్ని ఎవరో హర్షించరు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అనేక సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జగన్ గారిని ఎవడో బోసిడికే అంటే ఆ బోసిడికే పదాన్ని చూసి కార్యకర్తలు ఇదే ఎమోషన్ అయిపోయారు, ఎమోషన్ పాల్గొట్టేశారని చెప్పాడు. అది చెప్పినటువంటి పట్టాభి గారిని సావచేత కొట్టేశారు. ఏమంటే ఇటువంటి సంఘటనలు కోకోలు చెప్పుకోవాలంటే మీ టైం నా టైం కూడా సరిపోదు. సరే, అవన్నీ చేశారు కాబట్టి చేశారని నేను అట్లా. దీన్ని మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఖండించారు. మేమందరం కూడా ఖండిస్తున్నాం. కేసులు కూడా కడుతున్నారు. దాంట్లో ఏ రకమైన సందేహం అక్కర్లేదు. భవిష్యత్తులో శాంతియుతంగానే మమ్మల్ని నిరసన వ్యక్తం చేయమని చెప్పారు తప్ప ఏ రోజు కూడా రోడ్లే గొడవలు చేయడం మాకు చెప్పలేదు. ఈవేళ చేసేవన్నీ కూడా ఇవి చలో గుంటూరు 7వ తారీఖున ఇవన్నీ కాపు సంఘాల ఆగ్రహంగా ఉన్న కాపు సంఘాల నాయకులు కాదా? అయ్యా, నేను చెప్తా ఉన్నాను, ఎదరి నుంచి 10 మంది ఉంటారు సార్, వెనకాల వాళ్ళు కాపులో కాదని మీరు నేను కౌంట్ చేసి మొహాలు చూసి చెప్పగలుగుతావా? ఇవన్నీ కూడా ఒక్క విషయం సార్, ప్లీజ్ ఒక్క విషయం ఏంటంటే ఉద్యమాలు అనేవి ప్రజల గుండెల్లోంచి బాధల్లోంచి వాళ్ళ యొక్క దీంట్లోంచి పుట్టాలి తప్ప మ్యాన్ మేడ్ ఏదో లీడర్ మేడ్ ఉద్యమాలు అనేవి దీర్ఘకాలికంగా నిలబడేవి కావు. ఇప్పుడు అమరావతి ఉద్యమం జరిగింది 5 సంవత్సరాల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు చేశారు. కడుపు కాలిపోయి వాళ్ళ భూములు లాక్కుని అన్యాయం జరుగుతుంది, ఇక్కడ
అని ఉద్దేశం ఉద్యమం ఎన్ని లాఠీ దెబ్బలు, ఓకే ఎన్ని ఓకే కేసులు, ఓకే ఎన్ని మనం ఏదింటా ఇప్పుడు ఈ నిలబడాలి. అది టాపిక్ ఉద్యమం అంటే. పరిమితం అవుతాం. ఇది ఓకే, చిన్మిల్ వెంకటరెడ్డి గారు, ఇది చిన్మిల్ వెంకటరెడ్డి ఒక ఒక్క నిమిషం 2-3 అండి, రోజులు నడుస్తుంది సార్. ఒక్క నిమిషం. ఓకే, వేణుగోపాల్ అది రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం. అది చిన్మిల్ కూడా వెంకటరావు గారు, కిరాయి మీరు మోటార్లు తీసుకొచ్చి నడపొచ్చు కూటమి మరి. కూటమిలో చిచ్చు పెట్టడానికి ఆ. టీడీపీని జనసేన మధ్య మైత్రి బంధాన్ని చెడగొట్టడానికి కాపుల అంశాన్ని తీసుకొచ్చారు అనేది టీడీపీలో ఉన్న కాపు నాయకులు 100% నమ్ముతున్నారు. కరెక్ట్ అది. ఏమండి రేపు ఖచ్చితంగా 100% ఏడో కూటమిలో తారీఖున చీలిక ఆయన తీసు పరామర్శించడానికి కూటమి వస్తారు బలాన్ని కదా, చేస్తానికి ఎన్ని చేసే వాటి ప్రయత్నం వాడు కాపు దురదృష్టం ఏంటంటే నాయకులా, జగన్మోహన్ రెడ్డి కాపు గారి నాయకులు పక్కన విజయసాయి కాదా? రెడ్డి గారు లేకపోవడం. ఇప్పుడు ఒక్క నిమిషం, ఎటువంటి వాడు గోపాల్ రెడ్డి. కాపులా కాదా మరి చూసుకోమనండి ఆయన్ని. ఇప్పుడు కాపులు అంటే కాపులు అందరూ ఒక పార్టీలో ఉన్నారని ఆయన అనుకుంటున్నారేమో మరి కదా. ఏమండి అది అయ్యా మీకు ఇప్పుడే చెన్నమల్లి వెంకటరాయుడు గారు మీకు ఏమన్నా రేపు గుడివాడ గురునాథం గారి ఆధ్వర్యంలో వైజాగ్ జిల్లా నుంచి బయలుదేరి 200 కారుల్లోనే మొత్తం అందరూ కాపులేని మీరు రుజువు చేయగలుగుతారా? చేయలేరు కదా. నేను చెప్పేది అదే. గురునాథం గారు అభిమానులు ఎక్కుతారు, గురునాథం గారి బంధువులు అభిమానులు ఎక్కుతారు, అనుచరులు బంధువులు ఎక్కుతారు. కాపులని ఎందుకు అనుకోవాలి? నలుగురు కాపులు అంటారు. అయ్యనే నిజాలు కావు సార్. కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు. మీకున్నటువంటి పర్సనాలిటీని డౌన్ చేసుకోకండి. మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు, కానీ మీ పర్సనాలిటీని డౌన్ చేసుకోకండి దయచేసి. ఈ విషయాన్ని అయ్యా చెప్పండి. హలో హలో ఇప్పుడు కాపు మీరు జరిగిన తర్వాత మీరు మాట్లాడాలి కానీ కాపులో కాదు తర్వాత మాట్లాడండి. మీరు రాకముందే కాపులు నేను అలా కాదు రాయుడు గారు. మీరు వెస్ట్ గోదావరిలో కాపు సామాజిక వర్గం ఒక ఐకమత్యానికి కృషి చేస్తున్నారో నాకు తెలుసు. ఏమంటే మీకు మీరు నిస్వార్థంగా కులానికి ఎంత పని చేస్తారో నాకు తెలుసు. కానీ ఈ విషయాల్లో పార్టీ అని భుజం మీద వేసుకుని అవాస్తవాలు అవ్వద్దు అంటున్నాను నేను మిమ్మల్ని. ఇది ఎందుకంటే ఇది రాష్ట్రం అంతా చూస్తారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని వెంకటరెడ్డి గారు అంటే చాలా మంది తెలుసు. ఇది అనవసరమైన మమ్మల్ని ఎలమని ఆయన చెప్పలేదు అని మీరు ఊహించుకుంటే నేనేం చెప్పండి. మేము వెంకటరెడ్డి గారు ఇదే సమయంలో కొంతమంది కాపు నాయకులు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, గతంలో పవన్ కళ్యాణ్ ని ఆయన వ్యక్తిగత విషయాలతో దూషించినప్పుడు, ఇంకొక రకంగా వ్యక్తిగత హననానికి పాల్పడినప్పుడు, లేదు మరికొంతమంది కాపులను అరెస్ట్ చేసినప్పుడు గుర్తు రాలేదా కాపులందరూ? ఇప్పుడు కేవలం అంబటి రాంబాబు అన్న వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మాత్రమే అది ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి. ఇదివరకు పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టినప్పుడు పరిస్థితి శృతిమించినప్పుడల్లా కాపులు ఎప్పటికప్పుడు తిరగబడుతున్నారు. అంతే తేడా. అప్పుడు పద్మనాభం గారిని కూడా ఇబ్బంది పెట్టి గతంలో ఇబ్బంది పెట్టినప్పుడే కదా గతంలో నారాయణ ఒకటండి రోజు ఎవరు పట్టించుకోరు. పద్మనాభం గారి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం మూలంగానే ఇప్పుడు ఈ కాపుల్లో చలనం కలిగింది తప్ప కాదు. రాజకీయ కారణాలతో జరిగే ఈ మాటల దాడిలోను వీటన్నిటిలోనూ కులాల ప్రస్తావన తీసుకుని రావడం అవసరమా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన పేరు మార్చుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభానికి కాపులకు సంబంధం ఏంటి అని ఆయన కుమార్తె అడుగుతున్నారు. ఆయన కుమార్తె కాదు, మా జిల్లా అంతా అడుగుతున్నారు. అసలు నీకు సంబంధం ఏంటో, కాపులకి నీకు సంబంధం ఏంటో అడుగుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వైకాపా నాయకులు కనుక దమ్ముంటే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి, అంబటి రాంబాబు గారి మీద ఆయన దోషణ పర్వాలని ప్రాతిపదికగా తీసుకుని మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారు చేసిన అకృత్యాలు కాపు కులాన్ని ఎందుకు ఆపాదించి కాపు కులాన్ని పరువు తీసేస్తున్నారు? కాపు కులం తేరగా దొరికిందో వాడుకోటానికి అది పక్కన పెట్టి అంబటి రాంబాబు గారిని మాట్లాడుకున్నాం. అంబటి రాంబాబు గారు అన్యాయం, అంబటి రాంబాబు గారు మాట్లాడిన బూతులు, ఆయన ఇంటి మీద జరిగిన దాడి, ఆయన మీద పెట్టిన కేసులు, వాటి మాట్లాడండి. మాటల వరకు మాట్లాడుకుంటే ఎవరు స్పందించరు. వేణుగోపాల్ ఒకసారి ఆలోచించండి. మాటల వరకు ఒకరిని మాట్లాడుకుంటే అంతవరకే. ఇది పరిస్థితి దాడి చేయడం అనే దాన్ని ఖండిస్తున్నారు ఇక్కడ. అంబటి రాంబాబు అనేటటువంటి ఒక వైకాపా మాజీ మంత్రి, ఒక వైకాపా నాయకుడి మీద జరిగింది దాడి అని చెప్పి ఉద్యమం చేయండి. వైకాపా కార్యకర్తలు కాబట్టి మేము స్పందించడం తెలియపరుస్తున్నాం తప్ప. మాట్లాడండి వెంకటరెడ్డి గారు.
ఏమంటే ఒకటి ఆలోచించండి, ఆయన ఒక పార్టీ నుంచి ఆ నాయకులు ఈ నాయకులు ఒకరికొకరు మాటల వరకు మాట్లాడుకుంటే వేరే సంగతి. ఇది కాదు కదా, ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసిన మొరాని ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటిపై జోగి రమేష్ గారు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు పల్నాడు విజిట్కి వెళ్తే తొక్కాళ్ళు వేసి కట్టేసి గేట్ మీద పోలీసులు ఆపేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఏది మన సజ్జల పెద్దిరెడ్డి గారు, ఆయన ఎవరో మన ఎక్స్ మినిస్టర్ గారు చిత్తూరు జిల్లాలో ఏమో రాళ్ళు ఇచ్చి కొట్టించాడు. రామచంద్రపురం మా జిల్లాలో ఇక్కడ ప్రోగ్రామ్ వస్తే కరెంట్ తీసేసి రోడ్డు మీద చీకట్లో నడిపించారు. ఇవన్నీ చెప్పుపోతే చాలా ఉంటాయి సార్. ఏదో ఇంటిపై దాడి చేశారు, ఇంటిపై రామచంద్ర యాదవ్ అతను పరిస్థితి ఏంటి, ఇల్లు తగలబెట్టేశారు. పెద్దిరెడ్డి రామచంద్ర యాదవ్ ఇల్లు తగలబెట్టించేశాడు. ఇవన్నీ మీరే కొత్తగా చెప్తారంటే మీకు అన్ని తెలిసిన విషయాలే కదా. మీకు అన్ని తెలిసిన విషయాలే. జరిగింది, దాడి జరిగింది, కేసులు కడుతున్నారు, తప్పది. దాడి జరిగినటువంటి సంఘటన కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వట్లేదు. దాడి జరిగినటువంటి సంఘటన అమానుషం, అవాంఛనీయం. చేసినటువంటి బాధ్యులైనటువంటి వారందరి మీద కూడా కేసులు పెడతారు పోలీసులు అని మాట్లాడండి. కాపులు దీంట్లో మధ్యలో ఎర్రోళ్ళు దొరికారు కాపులు మాట్లాడితే కాపులు కాపులు ఊరేగింపులా? ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ కాపులా? రేపు వచ్చి వాళ్ళందరూ కాపులా? ఏంటంటే ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ సమాజాన్ని మీరు అందరూ కలిసి? ఇలాంటి విద్యులు కూడా మాట్లాడకూడదు. దాన్ని మేము ఖండించినాం. అక్కడ జరిగినటువంటి ప్రక్రియని మేము ఖండిస్తాం. ఓకే, మీరు దాన్ని ఒక దాడిని ఖండించాలనుకుంటే అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని దాడిగా ఖండించండి. కానీ దాని కులం ప్రస్తావన సామాజిక ఎంతవరకు కరెక్ట్? పట్టాభిని సవాచేత కొట్టేసి పెట్టినోడు ఖండించకుండా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి కులం వస్తే ఆ కులానికి ఇబ్బంది వస్తుంది. ఆ కులస్తుడు కాబట్టి ముందుగా మీరు స్పందించడం ఏమో రేపు ఉన్నా కూడా దాన్ని సపోర్ట్ చేయొచ్చు. స్పందించడం తప్పని అంటలేదు వెంకటరాయుడు గారు. నేను మీరు స్పందించడం తప్పని అంటలేదు. నేను కాపు కులాన్ని అడ్డు పెట్టుకోవడం తప్పని అంటున్నాను. నేను అంబటి రాంబాబుని ఒక మంచి నాయకుడుగా, ఉదాత్తమైన నాయకుడుగా, ఆయన మాటల్లోనే చెప్పాలంటే అద్భుతమైనటువంటి నాయకుడిగా చిత్రీకరించుకోండి. ఆయన చిత్రీకరించుకుని ఆయన హైట్స్ కి రేపు పొద్దున వైకాపా అధికారంలోకి వస్తే అతను ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనండి. కాపులు టైగర్ కదా, ఎంతైనా ఎత్తుకోండి. కులాన్ని సార్ వాడతారు అమాయకంగా. కులానికి సారీ, ఐఎమ్ వెరీ సారీ టు సే, కులాన్ని పావు కింద వాడే ప్రయత్నం మీలాంటి వాళ్ళు చేయకూడదు. ఎవరో చేస్తే వేరు. వెంకటరాయుడు గారు మీలాంటి వాళ్ళు చేయకూడదు. మీరు కులం గురించి మీ కెరీర్ అంతా కూడా కులానికి పనిచేసిన వాళ్ళు. మీరు కులాన్ని ఎందుకు సార్ దీంట్లో అవుతారు? తప్పు కదా. ఒక్క నిమిషం కదండి, అక్కడ జరిగిన పరిస్థితి అయ్యో సంఘటన వరకు మాట్లాడండి, చర్యలు తీసుకోమని చెప్పండి. దీని కాపు కులం మీద దాడి, కాపుల మీద దాడి, కాపు టైగర్ మీద దాడి, లేదా అడవిలో ఉండాల్సిన టైగర్ ఊర్లోకి వచ్చేసింది, మా రాజమండ్రి దగ్గర వచ్చినట్టుగా ఇక్కడ ఎక్కడో ఉండాల్సిన వాడు ఊర్లోకి వచ్చి ఆంబోతుల్లో రంకెలేస్తున్నాడు, అవి మాట్లాడుకుందాం. అంతేగాని కాపులు అంబటి రాంబాబు గారు చేసిన చర్య చాలా హేయమైనటువంటి ప్రవర్తన అతనిది. దాన్ని అతను కాపు అని చెప్పుకుని కాపు కులాన్ని కూడా చిరాకు పడతారు మిగతా సామాజిక వర్గాలు. కాపులు అంటే ఇంత సన్నాసులు అని చెప్పి అటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి. అయ్యా రెడ్డి గోపానాయుడు గారు, లేదా కోడి రామూర్తి గారు, ఇలా చాలా మంది మహానుభావులు, పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కాపు సామాజిక వర్గంలో. వాళ్ళు ఎవరో కూడా కాపు టైగర్లు అనలేదు. వాళ్ళు జాతిని ఉద్ధరించిన వాళ్ళు, జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్ళు, జాతిని సమున్నతమైన స్థానంలో కూర్చోబెట్టి ఆహా శభాష్ కాపు జాతి అనిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతను కాపు టైగర్ అని పిలవడంలోనే ఎటకారాలు అర్థమైపోతున్నాయి జగన్మోహన్ రెడ్డిది. అంటే కాపులు నీచుకెళ్ళి గుర్తిగాళ్ళు అని చెప్పడం. రైట్. సో రేపు 7వ తారీఖున చలో గుంటూరుకు వెళ్తున్నామని చెప్తున్న కాపు నాయకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు? అయ్యా దయచేసి కాపు సోదరులరా, మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. గుంటూరులో జరిగినటువంటి సంఘటనని పూర్తిగా విశ్లేషించుకోండి. మీ మనస్సాక్షిగా మీరు పనిచేయండి. ఇది ఒక వ్యక్తికి, ఒక సమూహానికి జరిగినటువంటి గొడవని సామాజిక వర్గానికి ఆపాదించాలని చూసేటటువంటి వైకాపా కుటిల నీతిని గమనించండి. విజయసాయిరెడ్డి గారి మాటలు ఛాలెంజ్ గా తీసుకుని మేము కూడా పన్నగలం, కాపుల్ని కూటమిని దూరం చేయగలం అని జగన్మోహన్ రెడ్డి చేసే ఆలోచనల్ని ఖండించండి. పూర్తిగా వివేకవంతంగా ఆలోచించండి. వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ రెడ్డి గారు బిగ్ టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో
అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడి, అంబటి రాంబాబు అరెస్ట్ను కాపులపై జరిగిన దాడిగా వైసీపీలోని కాపులు భావిస్తూ ఉంటే, ఇటు టీడీపీ నుంచి అలాగే జనసేన పార్టీలో ఉన్న కాపులు మాత్రం ఇది ఘటనగా చూడండి తప్ప సామాజిక వర్గ కోణంలో మాత్రం చూడొద్దని అంటున్నారు. రేపు 7వ తారీఖున చలో గుంటూరుకు పిలుపునిచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది.